హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మార్నింగ్ అయితే అలా బీచ్కి అయితే వచ్చాము. మా బాబాయ్ అయితే ఇక్కడైతే పీతలు అయితే వల అయితే వేస్తున్నారు. పీతల గురించి పడ్డాయా లేదా అలా మీకు చూపిద్దామని అయితే వచ్చాను. అక్కడికి వెళ్ళాక మీకు పీతలు పడ్డాయా లేదనేది అయితే చూపిస్తాను. నేను వచ్చేసరికి కొంచెం లేట్ అయితే అయిపోయింది. వల అయితే ఆల్రెడీ వేసేస్తున్నారు. కొంచెం వేగంగా వచ్చుంటే ఆ వల ఎలా వేస్తారో కూడా మీకు చూపించేవాడిని. ఆ చివరల వరకు ఒక పర్సన్ అయితే వెళ్ళి ఆ వల అయితే వేస్తారు. ఇంకొక చివర అయితే ఇలా పట్టుకొని ఉంటారు. వలే ఒక దగ్గర వేసి అయితే ఒక 5 కిలోమీటర్స్ వరకు అలా నడుచుకుంటూ ఒడ్డంట అయితే వెళ్తారు. చివరిగా ఒక దగ్గర అయితే దాన్ని అయితే లాగుతారు. వల వేసి అయితే చాలా దూరం అయితే వచ్చాం. లాగేస్తున్నారు. చూడాలి ఎన్ని పడ్డున్నాయో. పీతలు అయితే పడున్నట్టే కనిపిస్తున్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న చేప పిల్లలు కూడా ఉన్నట్టున్నాయి. చూపిస్తా ఏమేం పడున్నాయో. చూడండి వల అయితే బయటకైతే లాగుతున్నారు. ఇక్కడైతే స్టార్టింగ్లో ఒక చిన్న చేపపిల్ల అయితే కనిపించింది చూడండి. దీని పేరైతే నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడైతే ఇలా వాళ్ళతో పాటు రాను. ఏదో వీడియో కోసం అవసరమయ్యి వచ్చాను ఈవేళ. ఇక్కడైతే ఇంకో చిన్న చేపపిల్ల అయితే ఉంది. ఇది కూడా ప్రాణాలతో ఉన్నట్టు ఉంది. జస్ట్ ఇప్పుడే లాగారు కదా. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ చేప. నేను ఎప్పుడు చూడలేదు. చూడండి ఎలా ఉందో. ఈ పీతల్లో ఇదో డిఫరెంట్ పీత. పీతలు అయితే మరీ ఎక్కువగానే పడలేదు, ఎందుకంటే వల సగంలో చిక్ అయిపోయిందంట ఆ సముద్రంలో. అందుకనే చూడండి, ఈ పీతలు అయితే వల నుండి తీసి అయితే బయట అయితే పారేస్తున్నారు. ఈ పీతలను అయితే తినరంట, అందుకే వల నుండి తీసి అయితే జల్లేస్తున్నారు బయట. చూడండి ఇక్కడ చిన్న చేపపిల్ల అయితే ఉంది. ఇది కూడా బతికే ఉంది. జస్ట్ ఇప్పుడే లాగారు కదా, అన్నీ అలా బతికే ఉన్నాయి. పీతల్లో అయితే బయటకు తీస్తుంటే అని ముళ్ళు గుచ్చేసింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వలన అయితే చూడండి చక్కగా మడత పెట్టేస్తున్నారు నీట్గా. ఇవే మనకు పడిన పీతలు అయితే మరీ ఎక్కువగా పడలేదు. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.